మిమ్మల్ని అన్నని కలిసిన అన్న సంతోషంలో కొంచెం మాటలు వస్తలేవు. నా ఇన్స్పిరేషన్ వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ విజయ్ అన్న. క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది, మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఇక్కడ లోకలైజ్ చేసినప్పుడు రా జాయిన్ గా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ పర్సన్, ఆ పర్సన్ని మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నా. సో ఇందాక కాల్ చేస్తే కేపీహెచ్పి దగ్గర ఉన్న రైనోక్ స్టార్ లా ఉన్నా అన్నాడు. 2:30 వరకు రమ్మని చెప్పిండు. సో నేను ఫాస్ట్ వెళ్ళేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. అన్నను అన్నకు కమ్సే ఒక 3 years నుండి నేను అన్న ఫ్యాన్. నేను మీకు కూడా అన్న తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే ఈ రైడర్స్ కి తెలిసి ఉంటుంది, మేబీ మ్యాక్స్ రైడర్స్ అందరికి తెలిసి ఉంటుంది. లేట్ చేయకుండా ఫాస్ట్ వెళ్ళిపోదాం. సో నేను ఈ బైక్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఆ అన్ననే. ఆ అన్న ఇన్స్పిరేషన్తోనే నేను ఈ బైక్ అయితే తీసుకున్నా. నా బైక్ మీకు తెలుసు కదా, ఇది తీసుకున్నది కూడా ఆ అన్నను చూసే తీసుకున్నా. సో అందుకని ఈ బైకే ఆ అన్న తీసుకున్నాడని నేను కూడా ఇదే బైక్ తీసుకున్నా. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. స్టార్ట్ అవుతున్నా ఇప్పుడైతే. నేను నా హాస్టల్ దగ్గర నుండి నేను పోయే లొకేషన్ వచ్చేసి 25 kilometers ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కలుసుకుందాం. సో ఫైనల్గా రైనాక్స్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చిన జస్ట్ వచ్చేసిండు ఆల్రెడీ. అన్న కూడా వచ్చేసిండు. అన్న టైం చెప్పిండు, బరాబర్ టైంకి వచ్చేసిండు. వచ్చినాక ఒక 10 minutes అట్లా వెయిట్ చేసిన అంతే. అన్న 2:30కి రమ్మని, అరౌండ్ 2:30కి రమ్మని చెప్పిండు కదా. 2:30కి ఎగ్జాక్ట్గా వచ్చేసిండు అన్న. అన్న లోపల అయితే కూర్చున్నాడు. అండ్ లోపలికి పోదాం, అన్న లోపల కూర్చున్నాడు. సరే అన్న దగ్గరికి. సో మన విజయ్ అన్న అయితే వచ్చేసిండు. మాట్లాడదాం అనుకుంటే కొంచెం అన్న September 19th లదాఖ్ రైడ్ ఉంది అన్నది. సో దానికోసం రైడింగ్ జాకెట్ ఫిక్స్ చేసుకోవడానికి వచ్చిండు. సరే వెళ్ళి మాట్లాడదాం అనుకోని. చెప్పు బ్రో, బాగున్నా? హాయ్ అన్న. హలో, హౌ ఆర్ యు? సో ఫైనల్గా 2 years అవుతుంది అన్నను మీట్ అవుదామని. ఇప్పుడు మీట్ అయినా నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది అన్న మిమ్మల్ని మీట్ అయితే. లాస్ట్ టైం మీ ఇంటికి కూడా వచ్చిన, అంటే మ్యాప్ లో మీ వీడియోలు చూసి సెర్చ్ చేసి మిమ్మల్ని మీట్ అయిదామని వచ్చిన. బట్ మీరు లదాఖ్ లో ఉన్నారు, అప్పుడు ట్రిప్ లో ఉన్నారు. మీకు కాల్ చేస్తే కాల్ కనెక్ట్ రీచ్ కాలేదు. మేబీ లదాఖ్ లో ఉన్నట్టున్నాడు. గ్రూప్ రైడ్ చేస్తుండే అన్న. కొత్త ఇప్పుడు గ్రూప్ రైడ్ స్టార్ట్ చేసిండు ఈ ఇయర్ 2025లో గ్రూప్ రైడ్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు నేను కూడా గ్రూప్ రైడ్ లోకి వెళ్ళాలని ఉన్నది. బట్ నా బైక్ మొన్ననే తీసుకున్నా కదా. సో నెక్స్ట్ ఇయర్ అన్నతోని ట్రిప్కి వెళ్తా. డెఫినెట్లీ బ్రో, తప్పకుండా రా. మిమ్మల్ని అన్నని కలిసిన అన్న సంతోషంలో కొంచెం మాటలు వస్తలేవు. అందువల్ల నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నా. జర ఎక్కువ మాట్లాడకపోవచ్చు, మీరు చూసేటోళ్ళు ఇబ్బంది పడకుండా కొంచెం చూడండి. అండ్ అన్నది September 19th రైడ్ ఉంది. అది రైడ్ గురించి కొంచెం కస్టమర్ ఇప్పుడు జాయిన్ కావడం కష్టం. ఎవరైనా సరే స్లాట్స్ కంప్లీట్ స్లాట్స్ అన్ని ఫినిష్ అయిపోయినాయి. అది అన్ని స్లాట్స్ అన్ని క్లోజ్. ఇక నెక్స్ట్ ఇయర్ లో ఉంటాయి కదా, దాంట్లో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఇయర్ స్లాట్స్ నేను డేట్స్ రిలీజ్ చేస్తాను నెక్స్ట్ మంత్ అట్లా. సో అప్పుడు ముందే బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఇయర్ అయితే 2025 లదాఖ్ స్లాట్స్ కంప్లీట్ అయిపోయినాయి అంట. రైడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ లదాఖ్ ప్లానింగ్ ఉంటే మాత్రం ఒకసారి అన్నది రైడ్ విత్ నువ్వే చెప్పు కదా, నీ ఛానల్లో చెప్పు మీ వాళ్ళకి. నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తా. పోస్ట్ రైడ్ విత్ విజయ్ అన్నది గ్రూప్ ఉంటుంది, అంటే గ్రూప్ రైడ్ తీసుకెళ్తాడు. సో దానిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కి ప్లాన్ చేసుకోండి. అండ్ నేను కూడా నెక్స్ట్ ఇయర్ కి ప్లాన్ చేసుకుంటున్నా ఆల్రెడీ. దానికోసం నేను ఇప్పటి నుండే రెడీ అవుతున్నా. కొంచెం నాకు కూడా వ్లాగింగ్ పెద్ద అలవాటు లేదు కదా, నేర్చుకుంటున్నా. సో ఫైనల్ గా ఇది అన్నని కలవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. ఇంకా తినని కూడా తినలేదు, ఆకలి అవుతుంది. అంటే ఫస్ట్ కలిసినాక పోయి తిందామన్నట్టు తినలేదు ఇంతవరకు. అప్పుడే తినేసి నేను రాగానే అన్న కూడా చెప్పిండు తినేసిరా. అంటే నేనే కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది, ఆగిపోయి మాట్లాడడానికి కూడా వస్తలేదు. బాగానే మాట్లాడుతున్నాం. ఆల్ ది బెస్ట్ బ్రో, మంచి చేయి సరేనా. మన సపోర్ట్ నాది ఛానల్ కూడా, నేను ఛానల్ రైడ్ విత్ ఆర్కే అని పెట్టినా కదా, అన్నని చూసే పెట్టుకున్నా. అంటే అన్న రైడ్ విత్ విజయ్ అని పెట్టిండు కదా, ఆ రైడ్ విత్ విజయ్ నేను కూడా సేమ్ అట్నే పెడదామని రైడ్ విత్ ఆర్కే అని పెట్టుకున్నా. సో నా ఇన్స్పిరేషన్ వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ విజయ్ అన్న. సడన్ గా మీకు చెప్దామనే వరకు మీ మాట్లాడడానికి వస్తలేదు. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ a lot. It means mountains, it means Himalayas for me. అండ్ అన్నతోని మంచి ఫ్రెండ్లీ రిలేషన్లు ఉందామని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
మరి అన్న బిజీ షెడ్యూల్ వల్ల మనకు ఆ టైం ఇస్తాడో ఇయ్యడో. లేదు బ్రో, నేను ఇక్కడ గ్రూప్ రైడ్స్ కూడా ఇక్కడ కూడా ప్లాన్ చేస్తాను, అప్పుడు తప్పకుండా. ఓకే అన్న, తప్పకుండా. ఇక ఆడ అన్న ఒకవేళ లోకల్లో సిటీలో హైదరాబాద్ లాంటి సరౌండింగ్ లో గ్రూప్ రైడ్స్ ఏమైనా ఉంటే ఈ నెక్స్ట్ లదాఖ్ టూర్ వచ్చేలోపు అన్నతోని చిన్న చిన్న రైడ్స్ కూడా వెళ్దాము. అండ్ ప్రాపర్గా మొబైల్ బ్లాగింగ్, మోటో బ్లాగింగ్ కూడా నేర్చుకుంటా. సో ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్, ఏమనుకోకుండా కొంచెం చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఉంటా. 3 years నుండి అన్న వీడియోలలోనే చూసిన, ఇప్పుడు రియల్గా ఇవ్వలేదు. లాస్ట్ టైము ఇంటికి కూడా వెళ్ళిన ఒకసారి కలుద్దామని. సో అన్న అవైలబుల్ లేడు, లదాఖ్లో ఉండే. అప్పుడు ఫోన్ చేస్తే లదాఖ్లో ఉన్నా, వచ్చినాక మీట్ అయితే తమ్ముడు అన్నాడు. సో ఇప్పుడు వచ్చిండు, అందుకని కలవడానికి వచ్చిన. అన్న బైక్ చూడండి ఎట్లున్నదో. నేను బైక్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ బైక్ అండ్ అన్న. సో చూసిరు కదా మొత్తానికి అన్న బైక్ ఎట్లా జబర్దస్త్ ఉంది కదా. త్వరలో నా బండిని కూడా చేపిస్తాను. నా దానికి ఇంకేం లేదు, అంటే నాకు జర కొత్తది కదా, నా దానికి ఏం లేదు, చేపిస్తాను నా దానికి కూడా అన్ని. సో ఫైనల్గా అన్నతోని మీటప్ అయితే అయిపోయింది. ఇక అన్నకు కూడా కొంచెం అన్న రైడింగ్ జాకెట్ కూడా పిక్ చేసుకున్నాడు, అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతుండే ఇక. సో ఫైనల్ ఒకసారి అన్నకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. అన్న బ్రో, బాయ్, ఆల్ ది బెస్ట్. లేదు ఉంటుంది. సో అన్నకు కూడా టైం అవుతుంది, ఇంటికి వెళ్ళిపోతుండు. ఇక నేను కూడా వెళ్ళాలి. ఇక్కడ నుండి నాకు మళ్ళీ 25 kilometers వెళ్ళాలి నేను. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ సేఫ్ రైడ్. మళ్ళీ కలుద్దాం. ఇక్కడ లోకల్ రైడ్ చేసినప్పుడు రా, జాయిన్ గా. ఓకే అన్న.